ఒరే గుడ్డు, ఇంకా ఎంతసేపు రా బాబు? వచ్చి గంట అయ్యింది. ఈ సోనుగాడు ఎప్పుడు టైంకి రాడు, వచ్చిన మధ్యలో వెళ్ళిపోతాడు. మనకి టైం అయిపోతుంది కదరా, త్వరగా క్రికెట్ మ్యాచ్ ఆడేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. నాకు తెలుసురా, ఆడికి ఎప్పుడు ఇలాగే హ్యాండ్ ఇస్తాడని. అందుకే నేను నీకన్నా హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చాను. 5 నిమిషాలు చూద్దామనే స్టార్ట్ చేద్దాం. ఒరే, నాకు అర్జెంటుగా వాష్రూమ్ వచ్చేస్తుంది రా. వీడు ఇంకా రాలేదు. అసలుకి మ్యాచ్ ఉందా లేదా ఈరోజు? లేకపోతే సండే వేస్ట్ అయిపోతుంది రా బాబు. పైగా ఎండ కూడా చాలా గట్టిగా ఉంది. అరే నువ్వేంట్రా బాబు, ఎప్పుడు చూసినా వాష్రూమ్ అంటావు. ఇంట్లో సరిగ్గా పని కానివ్వా ఏంటి? అది కాదురా, రాత్రి ఎక్కువ పానీపూరి తినేయడం వల్ల కడుపంతా ఒకటే గుడుగుడు గుడుగుడు. ఎప్పుడు చూసినా అప్లోడ్ డౌన్లోడ్ చేస్తూనే ఉంటావా ఏంటి? కాస్త మ్యాచ్ అయ్యేంత వరకు ఓపిక పట్టరా బాబు. సరేలే, నీకేం తెలుసు నా బాధ. అరే గుడ్డు బండి, నన్ను పిన్ను వచ్చేసాం రా. అరే మొన్న వెళ్ళే నా ఫ్రెండ్స్, నీకు ఇంతకు ముందు చెప్పాను కదా, వాళ్ళకి నాకన్నా తొందర ఎక్కువని. చూసావా, మనకన్నా ముందే వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు చూడు, మనమే లేటుగా వచ్చామని తిరిగి మన మీద కౌంటర్ వేస్తారు వాళ్ళు. అంత తెలివైన వాళ్ళు. పోలేరా, వాళ్ళు ఎంతైనా మన ఫ్రెండ్సే కదా. నువ్వు వెళ్ళి వాళ్ళని పలకరించు. నేను నీ సైకిల్ నా సైకిల్ కలిపి నీడలో పెట్టేస్తాను. లేకపోతే ఈ ఎండకి సీటు కాలిపోతుందిరా బాబు. ఇప్పుడు లేట్ అయిపోయిందని అడిగితే ఏం చెప్పాలి? మున్నె గడిపోయిన తోసేద్దాం. హాయ్ రా నన్ను పిన్ను, మీకు సర్ప్రైజ్. మనకు కొత్త ఫ్రెండ్ వచ్చాడ్రా. ఎవరో గెస్ట్ అయ్యి చూద్దాం. నాకు తెలిసి మీరు చెప్పలేరులే, నేనే చెప్పేస్తాను తను ఎవరు. తన పేరే మొన్నే వాళ్ళ తమ్ముడు. మనతో ఆడడానికి వచ్చాడు. ఎలాగో మన టీంలో తక్కువ మంది ఉన్నారు కదా అని తీసుకొచ్చాను. అందరం కలిసి ఆడుకుందాం. ఓకేరా సోను. అరే సోను ఆగరా, నేను కూడా వస్తున్నా. వీడొకడు నేను వచ్చేంత వరకు కనీసం ఆగనే లేదు. సర్లే, నేనే వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మొన్ను. సోను మీకు ఫ్రెండే కాబట్టి నేను కూడా మీకు ఫ్రెండే అవుతాను. నేను మీతో కలిసి క్రికెట్ ఆడొచ్చా? నన్ను జాయిన్ చేసుకుంటారా మీతో పాటు? హాయ్ మున్ను. హాయ్ నన్ను పిన్ను. హాయ్ మున్ను. హాయ్. ఎవ్రీ సండే ఈ స్పాట్కి టైం కల్లా వచ్చేయాలి. సోనుగాడిలాగా లేట్ చేయకూడదు, ఓకేనా? తప్పకుండా వచ్చేస్తాను రా. ఈ రోజు కూడా సోనుగాడి వల్లే లేట్ అయింది, లేకపోతే మీతో పాటు వచ్చేసేవాడిని. భలే ఉన్నారు ఇద్దరికి ఎదురు తోడు దొంగలే. అరే నేను ఇప్పుడు టాస్ వేస్తాను. ఎవరికి హెడ్ వస్తే వాళ్ళు బ్యాటింగ్, ఎవరు టైల్స్ వస్తే వాళ్ళకి బౌలింగ్, ఓకేనా? ఎస్, మాకు హెడ్స్ పడింది కాబట్టి మేము బ్యాటింగ్ ఆడతాం. సోను టీం వాళ్ళు బౌలింగ్ చూసుకోవాలి. వీడేంటి ఇప్పుడు వచ్చి బౌలింగ్ అంటున్నాడు? ఎప్పుడో నేనే కదా బ్యాటింగ్ చేస్తాను. పోన్లే, కొత్తగా వచ్చాడు కదా, ఈసారికి బ్యాటింగ్ ఆడని. అరే సోను, ఎప్పుడు నువ్వే కదరా బ్యాటింగ్ ఫస్ట్ ఆడతావు. ఈడేంటి వచ్చి మధ్యలో బౌలింగ్ అంటున్నాడు? ఇలాగైతే మనం గెలవగలమా? అరే మామ, అస్సలు భయపడకరా, తప్పకుండా మనమే గెలుస్తాం. ఊపర్ భగవాన్ హే, నీచే సోను హే, ఫికర్ మత్ కరో. అరే మొన్ను, అది సోను టీం రా, చాలా స్ట్రాంగ్ టీము. నువ్వు ఎలాగ ఆడతావో మాకు తెలీదు. మనం గెలుస్తామంటావా? ఒరే, మీకు నా బ్యాటింగ్ కోసం అస్సలు తెలియదురా. ఒకప్పుడు 6ల పైన 6లు కొట్టి మరీ సెంచరీ చేసేవాడిని. అలా ఉంటుంది నా బ్యాటింగ్ పవరు. రండి ఆడుదాం. ఏంటో వీళ్ళ దగ్గర బిల్డప్ బాగానే ఇచ్చాను కానీ కొట్టగలనే లేదో. అసలే సోనుగాడి బౌలింగ్, ఒకవేళ కొట్టకపోతే పరుగు పోతుందిరా బాబు. జాగ్రత్తగా ఆడాలి. ఎలాగో అలా గుడ్డు ప్లూపేసి ఒక 4 6లు ఒక 4 4లు కొట్టేసామనుకో, అదే హాఫ్ సెంచరీ అయిపోద్ది. అప్పుడు అవుట్ అయిపోయినా ఏం పర్లేదు. అమ్మయ్య, ఇటు సైడ్ ఎవరూ లేరు. ఎలాగోలా మెల్ల కళ్ళు మూసుకొని గట్టి లాంగ్ షాట్ కొట్టేద్దాం. దెబ్బకి అదే 4 6 వెళ్ళిపోద్ది. రే ఫీల్డర్స్ అందరు ఇక్కడెందుకురా ఉన్నారు? అందరూ గ్రౌండ్ వెనకాతలు ఉండండి. నేను ఎలాగో 6లు కొడతాను కదా, మళ్ళీ బాల్ పోతే ఎత్తుక్కోవడానికి ఉండాలి కదా అక్కడ ఎవరో ఒకరు. వెళ్ళండి. అరే మొన్నగా ముందు ఓవర్ యాక్షన్ ఆపి బ్యాటింగ్ రెడీగా ఉండు. నేను అసలే బౌలింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను.
ఎస్, ఈ బాల్ 6. ఈ బాల్ కన్ఫర్మ్గా 4. ఈ బాల్ కన్ఫర్మ్గా గ్రౌండ్ బయటికి వెళ్ళిపోద్ది. అయ్యో మిస్ అయింది. సర్లే రన్స్ తీసేద్దాం. ఈ బాల్ కూడా మెల్ల గుడ్డు ఊపేద్దాం. అయ్యో అవుట్ అయిపోయినరా. అబ్బా ఈ సోను గడేట్రా బాబు, కరెక్ట్గా వికెట్స్ పైన వేసాడు బాల్. అనవసరంగా అవుట్ అయిపోయాను. చా, ఇంకా 4 ఇంకో 6 కొట్టుంటే సెంచరీ అయిపోయేదిరా బాబు. అనవసరంగా దగ్గరికి వచ్చి అవుట్ అయిపోయాను. చా, ఈ సోను గారిని ఎలాగైనా సరే అవుట్ చేయాలి నేనే. అరే సోను, నైస్ బౌలింగ్ రా, భలే వేసి అవుట్ చేసావు నన్ను. ఇక చూడు నా బౌలింగ్ ఏంటో నీకు చూపిస్తాను. అలాగేరా మొన్న. సరే రా చూద్దాం. అరే సోను, భలే అవుట్ చేసావురా మునుగాండ్రిని. అవునరా సోను, భలేగా అవుట్ చేసావు. నువ్వు సూపర్ బ్రో. యాహూ, నెక్స్ట్ బ్యాటింగ్ మందే. సోను ఎలాగైనా సెంచరీ చెయ్యు. సెంచరీయా? ట్రై చేస్తాను రా. చుట్టూ ఫెల్లుస్ కాజేశారు, ఎలా కొట్టాలో ఏంటో. కానీ సెంచరీ కొట్టకపోతే మొన్నగాడు వెళ్ళి మొన్నేదో చెప్తాడు. అప్పుడు ఉన్న బరువు కూడా పోతుందిరా బాబోయ్. ఈ సోనుగాడు నన్ను అవుట్ చేస్తాడా? చూద్దాం. ఫస్ట్ బాల్ కానీ వికెట్ లేపేస్తాను. ఏ బాల్ 6. ఏ బాల్ మళ్ళీ 6. ఈ బాల్ కన్ఫామ్గా గ్రౌండ్ బయటకు వెళ్ళిపోద్ది. క్యాచ్ పట్టుకొని రెడీగా ఉండండి. జస్ట్ మిస్ అయింది. ఎలాగైనా 4 రన్లు తీసేద్దాం. పడిపోయిండ్రా బాబు. ఎలాగైనా 4 రన్స్ తీసేస్తాను. అయ్యో బాబోయ్, మొన్న కూడా అవుట్ చేసేసాడు రా బాబు. సోనుగాని అవుట్ చేసేసాను. ఇంకెవరు మిగలలేదు. ఆల్ అవుట్. అరే మొన్న సోను, మ్యాచ్ ఓవర్గా ఆడంరా. అరే సోను, మ్యాచ్ బాగా ఆడాం కానీ టైం చూసావు ఎంత అయిందో. మళ్ళీ లేట్ అయితే అమ్మ ఇద్దరిని కలిపి తిట్టేసి కొట్టేస్తుందిరా. అందుకే పద వెళ్ళిపోదాం. అసలే బట్టలు కూడా మార్చిపోయేవి. అవునరా, వెళ్ళిపోదాం. కూడా సేమ్ ప్లేస్ లో కలిసి ఆడుకుందాం. తొందరగా వచ్చేయండి ఈసారి.